హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మందికి బద్ధకాన్ని వదిలించుకోవాలని ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకోవాలన్నా కూడా మీకు మీ బద్ధకమే అడ్డొస్తుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు మీ బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలో చెప్తాను. ఇంకా మీ బద్ధకం వల్ల వచ్చే సమస్యలు ఏంటో కూడా చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. మీలో చాలా మందికి రోజుకొక్కసారైనా ఇలా అనిపించే ఉంటుంది, నా జీవితంలో నా గోల్స్ ని సాధించాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని మీలో చాలా మందికి రోజుకొక్కసారైనా అనిపిస్తూనే ఉంటుంది కదా. కానీ దానిని మీ బద్ధకం ఇంకా మీ సోమరితనం వల్ల మీరు మీ గోల్స్ సాధించాలంటే వాటి కోసం చేయవలసిన పనులను మీరు వాయిదా వేసుకుంటూ రేపు చేద్దాంలే, మరో రోజు చేద్దాంలే అని వాయిదా వేసుకుంటూ కాలం గడిపేస్తారు. ఒక్కోసారి అన్ని తెలిసి కూడా మీ బద్ధకం వల్ల మీరు ఏం చేయకుండా ఉంటారు. ఎక్కువసేపు నిద్రపోవటం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు అని మనకు తెలుసు. రాత్రులు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు చూడటం వల్ల కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు అని మనకు తెలుసు. కానీ వాటిని మనం ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటాము. ఎందుకంటే బద్ధకం ఇంకా సోమరితనం లాంటివి ఎలాంటి పనిని చేయనివ్వవు. ఈ బద్ధకం నుండి బయటపడాలి, దానికోసం మనం ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు గౌతమ బుద్ధుడి దగ్గరకు ఒక బద్ధకస్తుడు వచ్చాడు. బుద్ధుడి ముందు కూర్చొని తన బాధను తెలిపాడు. బుద్ధ, నాలో ఉన్న బద్ధకం కారణంగా నేను సమయానికి చేయవలసిన పనులు చేయలేకపోతున్నాను. ఈ బద్ధకం కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. దయచేసి మీరు నా బద్ధకాన్ని వదిలించుకునే మార్గాన్ని చూపించండి అని ప్రాధేయపడ్డాడు. ఇదంతా విన్న బుద్ధుడు చిన్నగా నవ్వి, నీకు ఎలా తెలుసు నీలో బద్ధకం ఉందని అని అడిగాడు. అప్పుడు ఆ సోమరిపోతూ, నేనే కాదు, నా గురించి నా స్నేహితులు ఇంకా నా కుటుంబం అందరూ కూడా నా గురించి ఇలాగే అనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వు సోమరిపోతు అని నాకు నిరూపించగలవా అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా చేయగలను అని అన్నాడు. అయితే నాకు ప్రమాణం చేయి అని అంటాడు బుద్ధుడు. ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల తనువు ఇంకా మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయని నాకు తెలుసు. కానీ నాకు ఉన్న బద్ధకం వల్ల పొద్దున్నే లేవలేకపోతున్నాను అని అంటాడు. సరే, అయితే అసలు నీకు సోమరితనం అంటే ఏమిటో తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, బుద్ధ, నాకు సోమరితనం గురించి తెలియదు, కానీ బద్ధకం అనేది ఒక చెడు అలవాటు అని మాత్రం తెలుసు. అలసత్వం, బద్ధకం, సోమరితనం ఒక మానసిక సమస్య. అది ఒక ఆలోచన. మనకు తెలిసో తెలియకో మనలో మనమే ఆ లక్ష్యాన్ని పెంచుకుంటాము అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, అది ఎలా సాధ్యం బుద్ధ అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్తాడు, 2 కారణాలతో మనలో అలసత్వం వస్తాయి. ఒకటి మానసిక కారణంగా, రెండవది శారీరక కారణంగా. శరీర అలసత్వానికి కారణం భోజనం, సరైన పోషకాలు లేని ఆహారం తిన్నప్పుడు మన శరీరానికి ఎటువంటి శక్తి రాదు. ఇంకా ఆ ఆహారంలోని ఇతర పదార్థాలు శరీరాన్ని మజ్జుగా మారుస్తాయి. దాంతో మనలో బద్ధకం మొదలవుతుంది. ఎందుకంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారమే తోడ్పడుతుంది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన శరీరానికి అటువంటి పోషకాలే అందుతాయి. అందుకే నువ్వు సోమరితనాన్ని వదిలేయాలంటే అనవసరమైన ఆహారం కాకుండా ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తిను అని చెప్తాడు. ఇంకా ఉదయం ఆలస్యంగా లేవటం కూడా నీ బద్ధకంలో భాగమే అని అంటాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి, అవును బుద్ధ, నేను ఉదయాన్నే నిద్ర లేవలేను అని అంటాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే త్వరగా రాత్రి నిద్రపోతావో అప్పుడే ఉదయం కూడా త్వరగా నిద్ర లేవగలవు అని అంటాడు. తన ఆశ్రమంలోని ఉన్న వారిని చూపించి, వారంతా రాత్రి సమయానికి నిద్రపోయారు, అందుకే ఉదయాన్నే లేచి తమ పనులు పూర్తి చేసుకోగలుగుతున్నారు అని హితబోధ చేస్తాడు. నియమానుసారం జీవించడం అంటే కొంతమందికి చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు. క్రమశిక్షణ, నియమాలు తమకు బంధనాలుగా భావిస్తారు. నిజానికి క్రమశిక్షణ మనల్ని బంధించదు, సరైన జీవితాన్ని ఇస్తుంది. అందుకే సోమరితనాన్ని, బద్ధకాన్ని వదిలించుకోవాలంటే క్రమశిక్షణగా బ్రతకడం నేర్చుకో అని చెప్తాడు. అప్పుడు ఆ సోమరి ఇలా అడుగుతాడు, బుద్ధ, క్రమశిక్షణగా బతకడం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు, సరైన భోజనం, సరైన రీతిలో పడుకోవటం, సరైన రీతిలో కూర్చోవడం, ఉదయాన్నే నిద్ర లేవటం చేస్తే సోమరితనం పోతుంది అని బుద్ధుడు ఆ వ్యక్తికి సలహా ఇస్తాడు. ఈ పనిని ఈ క్షణం నుండే మొదలు పెట్టు అని కూడా చెప్తాడు. ఈ క్షణం నుండి నువ్వు చేసే ప్రతి పనిని శ్రద్ధతో చెయ్యి. అలసత్వానికి, బద్ధకానికి కారణాలు ఏంటో మనసులోనే ఆలోచించుకో అని చెప్తాడు. మనసులో ఏర్పడ్డ తప్పుడు భావనలు కూడా మన అలసత్వానికి కారణం. ఒక పని చేయటానికి మనం సమర్థులం కాదు అన్న డౌట్ వచ్చినా సరే అలసత్వం మొదలవుతుంది. గతంలో ఆ పని చేయలేకపోయాం, ఈసారి కూడా చేయలేం అని మనసులో ఒక చిన్న సందేహం కలిగినా సరే వెంటనే ఆ పనిని వాయిదా వేయటానికి ప్రయత్నిస్తాం, లేదంటే ఆ పని చేయటానికి తప్పించుకుంటాం. కానీ గతానికి ఇప్పటికీ తేడా ఉంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. మానసిక అలసత్వం వదిలించుకోవటానికి ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్చుకోండి. ఒక్కోసారి మనం సోమరిలం కాకపోయినా మన చుట్టూ సోమరిపోతులు ఉంటే వారి ప్రభావం మన మీద పడుతుంది. వాళ్ళ కారణంగా మనం కూడా సోమరిపోతులం అయిపోతాం.
ఈ మాట విన్న ఆ వ్యక్తి నిజమే బుద్ధ, నా విషయంలో కూడా ఇలాగే జరిగింది అని అంటాడు. అప్పుడు బుద్ధుడు ఇలా అంటాడు, సోమరిపోతులతో పని దొంగలతో స్నేహం చేయటం మానేయి, అలాగే పనులను వాయిదా వేసే లక్షణాలను కూడా వదిలించుకోవాలి అని చెప్తాడు. పనులను వాయిదా వేయటం సోమరితనం లక్షణం అని అంటాడు. మొదట్లో ఈ అవలక్షణం మనకు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో ఆ అవలక్షణం బలంగా నాటుకుపోతుంది అని చెప్తాడు. సోమరితనానికి మరో కారణం ఒక లక్ష్యం లేకపోవటం. నీ జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకో, నీ లక్ష్యం కోసం పనిచేయి అని చెప్తాడు బుద్ధుడు. అప్పుడు ఆ వ్యక్తి లేచి తన 2 చేతులు జోడించి బుద్ధుడికి నమస్కరించి, నాకు సోమరితనం ఎలా వదిలించుకోవాలి, ఎందుకు వదిలించుకోవాలో నాకు బాగా అర్థమైంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి, నీకు నిజంగా నీ జీవితంలో మారాలని ఉంటే ఒక్కసారి ప్రయత్నం చేయటం మొదలుపెట్టు. తమ జీవితంలో ప్రయత్నం చేసిన ఎవరైనా సరే చివరికి సక్సెస్ ని చూస్తారు.